హాయ్ గాయ్స్, ఈ వీడియోలో నేను మార్వెల్ స్టూడియోస్ వాండా విజన్ ఎపిసోడ్ 1ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్. సో ఎపిసోడ్ స్టార్టింగ్లో 1950స్లో వచ్చే బ్లాక్ అండ్ వైట్ సిట్కామ్ సీరియల్స్ ఎలా స్టార్ట్ అవుతాయో అలాగే సేమ్ మనకి వాండా విజన్ సిరీస్ కూడా సాంగ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ సాంగ్తో పాటు మనకి ఏం చూపిస్తారంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ అయిన వాండా ఇంకా విజన్ వెస్ట్ వ్యూ అనే టౌన్లోకి ఒక కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నారని. అండ్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ని యూస్ చేసుకొని మనకి ఏం చెప్తారంటే వాండాకి మ్యాజికల్ అండ్ టెలికనెటిక్ పవర్స్ ఉన్న అమ్మాయి అని అండ్ విజన్ ఒక ఆండ్రాయిడ్ మిషన్ అని చెప్తారు. సాంగ్ లాస్ట్లో వాండా ఇంకా విజన్ మ్యారేజ్ చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నారని చూపిస్తారు. అండ్ ఇక్కడ వాండా విజన్ అని టైటిల్ వస్తుంది. సో సాంగ్ మొత్తం చూసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎపిసోడ్ 1 మొత్తం 1950స్లో సిట్కామ్ సీరియల్ లా ఉండబోతుంది అని. నెక్స్ట్ సీన్ లో వాండా తన పవర్స్ ని యూస్ చేసి ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటుంది. అయితే అప్పుడే ఆఫీస్ కి రెడీ అయిన విజన్ న్యూస్ పేపర్ చదువుకుంటూ వాండా దగ్గరికి వస్తాడు. ఇక్కడ వాండా విజన్ ని బ్రేక్ఫాస్ట్ కి ఏం తింటాడు అని అడుగుతుంది. కానీ విజన్ నేను ఏమీ తినను అని చెప్తాడు. ఎందుకంటే మనందరికీ తెలుసు విజన్ ఒక మిషన్ అని చెప్పి. సో అందుకని చెప్పేసి తను ఏమి తినను అని చెప్పేసి చెప్తాడు. అయితే క్యాలెండర్ లో ఆ రోజు ఏదో స్పెషల్ ఉన్నది అని చెప్పి హార్ట్ సింబల్ తో మార్క్ చేసి ఉంటుంది. కానీ ఆ రోజు ఏం స్పెషల్ వాండాకి ఇంకా విజన్ కి గుర్తుండదు. అయితే ఇక్కడ విజన్ తనకి ఆఫీస్ కి లేట్ అవుతుంది అని చెప్పి బయలుదేరుతాడు. కానీ వాండా విజన్ ని నార్మల్ ఫామ్ నుంచి హ్యూమన్ ఫామ్ లోకి చేంజ్ అవ్వమని గుర్తు చేస్తుంది. వాండా చెప్పినట్టే విజన్ నార్మల్ ఫామ్ నుంచి హ్యూమన్ ఫామ్ లోకి చేంజ్ అయ్యి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. విజన్ ఆఫీస్ కి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాండా క్యాలెండర్ ని చూస్తూ ఆ రోజు ఏం స్పెషల్ అయి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఇదే సమయంలో వాండా వాళ్ళ నైబర్ అయిన ఆగ్నెస్ అనే ఒక లేడీ వాండా వాళ్ళ ఇంటికి వస్తుంది. అండ్ ఆగ్నెస్ వాండాని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. ఏమనంటే తన పేరేంటని, తన ఎక్కడి నుంచి వచ్చింది, తన ఇంట్లో ఒక్కరిదే ఉంటుంది, అలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వాండా ఆగ్నెస్ కి ఏం చెప్తుందంటే తన పేరు వాండా అని, తను రీసెంట్ గానే పెళ్లి చేసుకుని ఇక్కడ షిఫ్ట్ అయ్యారని, అండ్ తను పెళ్లి చేసుకుంది కూడా ఒక మనిషిని అని చెప్పి చెప్తుంది. అండ్ తన హస్బెండ్ ప్రెజెంట్ ఆఫీస్ కి వెళ్ళాడు అండ్ నైట్ కి వస్తాడు అని చెప్పి చెప్తుంది. అయితే ఇక్కడ ఆగ్నెస్ వాండాని ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఏమనంటే నీకు రీసెంట్ గా పెళ్లి అయి ఉంటే నీ చేతికి ఉండాల్సిన రింగ్ ఏది అని. అయితే వాండా ఆగ్నెస్ ని డైవర్ట్ చేస్తూ ఏం చెప్తుందంటే వాళ్ళ ఇంట్లో ఉన్న క్యాలెండర్ లో 23rd రోజు హార్ట్ సింబల్ తో ఏదో స్పెషల్ అని చెప్పి మార్క్ చేస్తున్నది అని చెప్తుంది. కానీ ఆ స్పెషల్ ఏంటో వాళ్ళిద్దరికి గుర్తు రావట్లేదు అని కూడా చెప్తుంది. అయితే ఆగ్నెస్ ఏమంటుందంటే వెడ్డింగ్ యానివర్సరీ అయ్యి ఉంటుందా అని అడుగుతుంది. అండ్ ఇక్కడ వాండా ఏమంటుందంటే అవును మా వెడ్డింగ్ యానివర్సరీ అయ్యి ఉంటుంది అని అంటుంది. సో ఇక్కడ ఆగ్నెస్ ఏం చేస్తుందంటే విజన్ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాండా ఏమేం చేయాలా అని చెప్పి వాండాకి నేర్పిస్తూ ఉంటుంది. అయితే ఇదే సమయంలో కాంపిటేషనల్ సర్వీసెస్ అనే ఒక ఆఫీస్ లో విజన్ వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ విజన్ తనకి ఇచ్చిన వర్క్ ని చాలా స్పీడ్ గా కంప్లీట్ చేసి తనతో పాటు వర్క్ చేసే వర్కర్ ని ఆశ్చర్యపరుస్తాడు. కానీ ఇక్కడ విజన్ ఆ వర్కర్ తో క్వశ్చన్ అడుగుతాడు. ఏమనంటే అసలు విజన్ ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నాడు అని చెప్పి. ఇక్కడ మన కంపెనీలో ఏమన్నా అమ్ముతామా లేదంటే ఏమన్నా కొంటామా అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. అయితే దీనికి సమాధానంగా తనతో పాటు వర్క్ చేసి అతను ఏం చెప్తాడంటే మనం ఇక్కడ కాంపిటేషనల్ ఫార్మ్స్ ని ఫిల్ చేస్తామని చెప్పి. అండ్ దాంతో పాటు విజన్ జాయిన్ అయిన తర్వాత అక్కడ ప్రొడక్టివిటీ కూడా పెరిగిందని చెప్తాడు. వీళ్ళిద్దరూ మాటల్లో ఉండగా విజన్ కి బాస్ అయిన మిస్టర్ హార్ట్ అక్కడికి వస్తాడు. మిస్టర్ హార్ట్ ని చూసినట్టే విజన్ కి ఏం గుర్తొస్తుందంటే మిస్టర్ హార్ట్ ఇంకా అండ్ అతని వైఫ్ ఈ రోజు విజన్ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి రాబోతున్నారని. సో అందుకనే క్యాలెండర్ లో మిస్టర్ హార్ట్ కి గుర్తుగా 23rd రోజు హార్ట్ సింబల్ ఉన్నది అని చెప్పి విజన్ కి అర్థమవుతుంది. అయితే ఇక్కడ విజన్ వాళ్ళ బాస్ అయిన మిస్టర్ హార్ట్ విజన్ ని పిలిచి ఏం అడుగుతాడంటే డిన్నర్ కి మొత్తం రెడీయే కదా అని అడుగుతాడు. దానికి సమాధానంగా విజన్ మొత్తం రెడీ అని చెప్తాడు. అండ్ మిస్టర్ హార్ట్ ఇంకేం చెప్తాడంటే విజన్ ఈ రోజు ఇచ్చే డిన్నర్ సర్వీస్ మీదే విజన్ కి ప్రమోషన్ ఇవ్వాలా లేదంటే విజన్ ని జాబ్ లోంచి తీసేయాలా అనే డిసిజన్ తీసుకోబోతున్నాడని. అండ్ అక్కడ మిస్టర్ జోన్స్ అని ఒక వ్యక్తిని చూపించి నువ్వు ఒకవేళ మంచి సర్వీస్ ఇవ్వలేకపోతే మిస్టర్ జోన్స్ లాగే నువ్వు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత విజన్ కి కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాండాకి మిస్టర్ అండ్ మిస్సెస్ హార్ట్ ఈ రోజు డిన్నర్ కి వస్తున్నారని చెప్పేసి తెలుసా తెలీదో అని. సో ఈ విషయాన్ని వాండాకి చెప్పడానికి విజన్ వాండాకి కాల్ చేస్తాడు. అయితే వాండా కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత విజన్ ఈ రోజు రాత్రి అనగానే వాండా నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఈ రోజు నైట్ గురించి నేను మొత్తం రెడీ చేస్తాను అని చెప్తుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విజన్ ఏమో మిస్టర్ హార్ట్ అండ్ మిస్సెస్ హార్ట్ కోసం ఈ రోజు నైట్ కి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నావా లేదా అని అడుగుదాం అనుకుంటాడు. కానీ వాండా ఏమో తన నైట్ ఈ రోజు యానివర్సరీ అని చెప్పేసి దానికి ప్రిపేర్ చేస్తాను అని చెప్తుంది. సో మనం కరెక్ట్ గా చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఒక మిస్కమ్యూనికేషన్ జరిగిందని అర్థం. సో ఈ సీన్ అయిపోగానే మనకి సిరీస్ లోనే ఒక పార్ట్ అయినా ఒక అడ్వర్టైజ్మెంట్ ప్లే చేసి చూపిస్తారు. అడ్వర్టైజ్మెంట్ లో ఏం చూపిస్తారంటే టోస్ట్ మెట్ అని చెప్పేసి ఒక బ్రెడ్ టోస్టర్ ని స్టార్క్ ఇండస్ట్రీస్ తయారు చేసింది అని చెప్పి. అయితే అడ్వర్టైజ్మెంట్ లో ఈ బ్రెడ్ టోస్టర్ ని స్టార్ట్ చేయగానే మనకి సేమ్ ఐరన్ మ్యాన్ రిపల్సర్ నుంచి వచ్చే సౌండ్ లాగా వస్తుంది. అండ్ దాంతో పాటు ఫ్రేమ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. బట్ టోస్టర్ మీద ఉన్న బటన్ మాత్రం రెడ్ కలర్ లో ఉంటుంది. అండ్ లాస్ట్ లో మనకి టోస్ట్ మెట్ 2000 చూపించి ఇది స్టార్క్ ఇండస్ట్రీస్ చేసింది అని చెప్పిన తర్వాత మనకి అడ్వర్టైజ్మెంట్ అయిపోతుంది. అండ్ దీని తర్వాత విజన్ మిస్టర్ హార్ట్ ని అండ్ మిస్సెస్ హార్ట్ ని డిన్నర్ కోసం ఇంటికి తీసుకొని వస్తాడు. కానీ విజన్ ఇంట్లో ఎంటర్ అవగానే వాండా ఎక్కడా కనిపించదు. సో వాండాని ఎత్తుకుంటూ విజన్ బెడ్రూమ్ లోకి వెళ్తాడు. అయితే ఇదే సమయంలో వాండా మిస్టర్ హార్ట్ కళ్ళు మూసి నేను ఎవరో చెప్పుకో చూద్దామని అంటుంది. వాండా ఇలా ఎందుకు చేస్తుందంటే
మిస్టర్ హార్ట్ ని వెనక నుంచి చూసి విజన్ ఏమో అని అనుకుంటుంది. కానీ విజన్ బెడ్రూమ్ నుంచి రావడంతో వాండాకి అర్థమవుతుంది ఆ ముందున్నది విజన్ కాదని. వాండా డ్రెస్ అండ్ వాండా బిహేవియర్ చూసి మిస్టర్ హార్ట్ కొంచెం కాప్ పడతాడు ఇక్కడ. కానీ విజన్ ఏం చెప్తాడంటే తన వైఫ్ వాండా ఒక సుకోవియన్ అని చెప్పి అండ్ వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళని ఇలాగే ట్రీట్ చేయాలని చెప్పి కవర్ చేస్తాడు. అండ్ ఇది జరిగిన వెంటనే వాండా విజన్ ని తీసుకొని కిచెన్ లోకి వెళ్తుంది. అక్కడ వాండా విజన్ ని వాళ్ళిద్దరు ఎవరైనా అడుగుతుంది. దానికి రిప్లై గా విజన్ ఏం చెప్తాడంటే తనతో పాటు వచ్చింది అతని బాస్ మిస్టర్ హార్ట్ అండ్ మిస్సెస్ హార్ట్ అని చెప్పి అండ్ వాళ్ళిద్దరూ మన ఇంటికి ఈ రోజు డిన్నర్ కి వచ్చారని చెప్పి క్యాలెండర్ ని చూపించి అందులో అందుకనే హార్ట్ సింబల్ ఉన్నది అని చెప్తాడు. కానీ ఇంతసేపు వాండా ఈ రోజు వెడ్డింగ్ యానివర్సరీ అనుకొని మిస్టర్ అండ్ మిస్సెస్ హార్ట్ కోసం అయితే డిన్నర్ ప్రిపేర్ చేయదు. అయితే విజన్ వాండాకి ఏమైనా చేసి డిన్నర్ ప్రిపేర్ చేయమని చెప్తాడు. లేదంటే తన జాబ్ పోతుందని కూడా చెప్తాడు. సో డిన్నర్ ప్రిపేర్ అయ్యే లోపల విజన్ ఎలాగైనా సరే వాళ్ళ బాస్ ని కొంతసేపు డిస్ట్రాక్ట్ చేద్దామని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి కూర్చుంటాడు. కానీ ఇక్కడ వాండాకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఇంట్లో వండడానికి ఏం ఉండవు కాబట్టి. కానీ అదే టైంలో వాండా నైబ్రాన్ ఆగ్నెస్ వండడానికి సామాన్లు తీసుకొని వచ్చి వాండాని కాపాడుతుంది. కానీ ఆగ్నెస్ ఎప్పుడులాగే మళ్ళీ వాండాని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తుంది. అండ్ దాంతో పాటు వాండా చేసే పనిలోని ఎలాగైనా తను ఉండిపోవాలని ట్రై చేస్తుంది. కానీ వాండా ఎలాగోకలా కష్టపడి ఆగ్నెస్ అయితే అక్కడి నుంచి పంపించేస్తుంది. అండ్ ఆగ్నెస్ వెళ్ళిపోయిన తర్వాత వాండా కిచెన్ లో ఉన్న సామాన్లతో వంట వండడానికి ట్రై చేస్తుంది. కానీ కిచెన్ ని మొత్తం కింద పైన చేస్తుంది కానీ ఏమీ ఉండదు. సో కిచెన్ నుంచి వచ్చే సౌండ్లన్నీ విని మిస్సెస్ హార్ట్ కిచెన్ లోకి వెళ్ళాలని ట్రై చేస్తుంది. కానీ విజన్ మిస్సెస్ హార్ట్ ని పిలిచి ఒక సాంగ్ పాడి డైవర్ట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత విజన్ కిచెన్ లోకి వెళ్ళి చెక్ చేస్తాడు. కానీ అక్కడ వాండా ఏమీ ఉండదు. దాంతో పాటు ఏం చేస్తుందంటే ఆగ్నెస్ పట్టుకుని వచ్చిన చికెన్ ని మొత్తం కాల్ చేస్తుంది. సో దాన్ని రివర్స్ చేయాలని చెప్పి ట్రై చేస్తే అవి గుడ్డులా మారిపోతాయి. లాబ్స్టర్ ని వండాలని ట్రై చేస్తుంది. కానీ మిస్సెస్ హార్ట్ లోపలికి రావడంతో లాబ్స్టర్ ని బయటకి విసిరేస్తుంది. సో ఇలాంటి పిచ్చి పనులు చాలా చేసిన తర్వాత కూడా వాండా అయితే అక్కడ ఏం తయారు చేయదు. సో ఈ సీన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మీరు సిరీస్ తో పాటు కలిపి చూడండి. డెఫినెట్ గా మీకు అయితే ఈ సీన్ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ కి వాండా ఏం చెప్తుందంటే తను వెళ్ళి తన బాస్ ని డైవర్ట్ చేస్తాను విజన్ ఏదో వండేమని చెప్పి చెప్తుంది. కానీ హాల్లోకి వెళ్ళగానే ఆగ్నెస్ మళ్ళీ అక్కడ మెయిన్ డోర్ నుంచి వస్తుంది. ఇలా వచ్చిన ఆగ్నెస్ విజన్ కి హాయ్ చెప్పాలని ట్రై చేస్తుంది. కానీ వాండా ముఖం మీద డోర్ వేసేస్తుంది. అండ్ ఇక్కడ మిస్సెస్ హార్ట్ ఏం చెప్తుందంటే తన తల తిరగడం స్టార్ట్ అయిందని చెప్తుంది. అండ్ ఇవన్నీ చూస్తున్న మిస్టర్ హార్ట్ కి కోపం వచ్చి విజన్ ని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇంకేం చెప్తాడంటే తన వైఫ్ తల తిరగడం తనకి ఇష్టం లేదని చెప్తాడు. అండ్ ఇదే సమయంలో వాండా కిచెన్ లోకి వెళ్ళి ఉన్న సామాన్లతో డిన్నర్ ప్రిపేర్ చేసేస్తుంది. అయితే ఇక్కడ మిస్టర్ హార్ట్ డిన్నర్ ని చూసి ఏమంటాడంటే మీరు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లా తింటారా అని అడుగుతాడు. ఎందుకంటే వాండా అక్కడ బ్రెడ్ ని టోస్ట్ చేసి పెడుతుంది కాబట్టి. అయితే మిస్సెస్ హార్ట్ ఏమంటుందంటే వాండా యూరోపియన్ కాబట్టి వాళ్ళు డిన్నర్ కి ఇదే తింటారేమో అని అంటుంది. సో లాస్ట్ కి వీళ్ళు నలుగురు కలిసి డిన్నర్ తినడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మిస్సెస్ హార్ట్ వాండాని ఇంకా విజన్ ని కొన్ని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తుంది. ఏమనంటే వాళ్ళిద్దరికి ఎప్పుడు పెళ్ళైంది అండ్ వాళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళిద్దరికి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు ఎందుకు లేరు అనే క్వశ్చన్స్ అడుగుతుంది. కానీ వాండాకి ఇంకా విజన్ కి క్వశ్చన్ కి ఆన్సర్లు ఏం చెప్పాలో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి ఒక పాస్ట్ లేదు కాబట్టి. కానీ ఇలాంటి ఒక సింపుల్ క్వశ్చన్ కూడా ఎందుకు ఆన్సర్ చేయట్లేదు అని చెప్పి మిస్టర్ హార్ట్ కి అయితే కోపం వస్తుంది. సో కోపంతో మిస్టర్ హార్ట్ టేబుల్ మీద గుద్ది వాళ్ళిద్దరిని సమాధానం చెప్పమని అడుగుతాడు. కానీ సడన్ గా మిస్టర్ హార్ట్ గొంతులో తను తింటున్న ఫుడ్ ఇరుక్కుపోతుంది. సో దానివల్ల మిస్టర్ హార్ట్ అక్కడికక్కడే కుర్చీలోంచి కింద పడిపోతాడు. కానీ ఇక్కడ విజన్ ఏం చేయకుండా వాండాని డౌట్ గా చూస్తూ ఉంటాడు. అండ్ మిస్సెస్ హార్ట్ ఏమో వాండాని ఇదంతా ఆపమని చెప్పి బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. అండ్ వాండా కూడా ఇక్కడ కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. కానీ లాస్ట్ లో వాండా విజన్ కి ఏం కమాండ్ చేస్తుందంటే మిస్టర్ హార్ట్ గొంతులో ఉన్న ఫుడ్ ని తీయమని చెప్పి చెప్తుంది. సో విజన్ ఈ ఫుడ్ తీయగానే మిస్టర్ హార్ట్ అయితే నార్మల్ అయిపోతాడు. అండ్ ఇప్పుడు దాకా జరిగిందంతా కూడా మర్చిపోతాడు. తర్వాత మిస్టర్ హార్ట్ ఏం చెప్తారంటే తను ఇక్కడికి వచ్చి చాలా సేపు అయింది ఇంకా వెళ్తాము అని చెప్తాడు. అయితే ఇక్కడ మిస్టర్ హార్ట్ నార్మల్ గా ఉంటాడు కానీ మిస్సెస్ హార్ట్ అయితే కొంచెం కంగారుగా ఉంటుంది. అండ్ లాస్ట్ లో మిస్టర్ హార్ట్ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు విజన్ పిలిచి ఏం చెప్తాడంటే యూ మేడ్ మీ ప్రౌడ్ అని చెప్పి నీ ప్రమోషన్ గురించి మన ఆఫీస్ లో మాట్లాడుకుందామని అంటాడు. మిస్సెస్ హార్ట్ కూడా లాస్ట్ లో వెళ్ళిపోతూ డోర్ మీద ఏం చూస్తుందంటే ఒక లాబ్స్టర్ ఉండడం చూస్తుంది. అయితే ఈ డోర్ నాక్ చేసేది చాలా బాగుందని చెప్పి మిస్సెస్ హార్ట్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ హార్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే విజన్ తన నార్మల్ ఫామ్ లోకి వచ్చేస్తాడు. అండ్ వాండా ఇంకా విజన్ కలిసి అక్కడ హాల్లో ఉన్న సోఫాలోనే కూర్చుంటారు. ఇక్కడ వాండా ఏమంటుందంటే వాళ్ళిద్దరికి ఒక యానివర్సరీ డేట్ లేదు అండ్ దాంతో పాటు వాళ్ళిద్దరికి ఒక పాట కూడా లేదు. పర్టికులర్ గా వాళ్ళ చేతికి రింగ్స్ లేవని కూడా చెప్తుంది. సో దీనికి విజన్ ఏమంటాడంటే ఇది ఒక పెద్ద ప్రాబ్లమే కాదు, ఈ రోజే మన వెడ్డింగ్ డే అని అనుకుందామని అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి వాండాకి ఇంకా విజన్ కి అఫీషియల్ గా మ్యారేజ్ అయినట్టు చూపిస్తారు. అండ్ దాంతో పాటు వాళ్ళ వేలకి రింగ్స్ కూడా వస్తాయి. అండ్ లాస్ట్ లో మనకి 1950s లో షోస్ ని ఎలా ఎండ్ చేస్తారో సేమ్ అలాగే ఇందులో కూడా ఎండ్ చేస్తారు. అయితే మనకి ఇక్కడ ఇంకోటి చూపిస్తారు. అదేంటంటే ఇప్పుడు దాకా మనం చూసిందంతా ఒక టెలివిజన్ లో జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ టెలివిజన్ నుంచి జూమ్ అవుట్ చేయగానే ఈ టెలివిజన్ లో జరుగుతున్న వాండా విజన్ ఏదైతే ఉందో అది ఇంకెవరో అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పి. అయితే మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సైడ్ నా స్వాడ్ అని చెప్పేసి రాసి ఉంటుంది. స్వాడ్ అంటే మార్వెల్ కామిక్స్ లో ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని అర్థం. అండ్ ఇక్కడతో మనకి ఫస్ట్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ గా అయిపోతుంది. సో దీంతో మీకు ఎపిసోడ్ 1 అయితే మొత్తం అర్థమైందని అయితే అనుకుంటున్నాను. అయితే ఇందులో నేను ఏమి ఈస్టర్ ఎగ్స్ గానీ బ్రేక్ డౌన్ లా గానీ ఏం చెప్పలేదు. ఎందుకంటే రెండింటిని ఒకవేళ స్టోరీని అండ్ బ్రేక్ డౌన్ రెండు కలిపి కనుక చెప్తే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ మీరు స్టోరీ మొత్తం తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన బ్రేక్ డౌన్ సపరేట్ గా ఇంకో వీడియోలో చేద్దామని అనుకుంటున్నా. అయితే బ్రేక్ డౌన్ కూడా మనం కంప్లీట్ సిరీస్ కి అయితే చేయలేము. జస్ట్ మన ఈ 2 ఎపిసోడ్స్ వరకు అయితే మనకు కొంచెం అర్థం చేసుకుని ట్రై చేయగలం. ఎందుకంటే దీంట్లో కూడా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు దాకా ఏం జరుగుతుందని అయితే మనకి చెప్పలేదు. సో కంప్లీట్ సిరీస్ వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఎపిసోడ్ 2 కూడా త్వరగానే ఎక్స్ప్లెయిన్ చేసి నా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తా. సో దీనికి సంబంధించిన
సంబంధించిన మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నా కమెంట్స్లో అడగండి, నేను డెఫినెట్గా దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దాంతోపాటు మీకు ఈ సిరీస్ 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో అప్పుడు దాకా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్.